ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక ప్రముఖ డాక్టర్ దగ్గర ఉన్నాను. మరి ఆయన ఎవరో కాదు, అక్యుపెంచర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు. ఈరోజు అంటే ఆక్యుపెంచర్ అంటే ఏంటి, ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, సో ఇలాంటి చాలా డౌట్స్ చాలామందికి ఉంటుంది. అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఇది ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి దీని గురించి ఎన్నో విషయాలు మనం సాగర్ గారిని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అమ్మా. యా, సో చెప్పండి సార్, మా ప్రేక్షకులకి ఆక్యుపెంచర్ అంటే ఏంటి, అసలు ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి? అక్యుపంక్చర్, అక్యుప్రెషర్ వైద్యం అంటే ఇప్పుడు పుట్టిన వైద్యం కాదు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే మోడర్న్ టర్మ్స్గా మనం పరిగణించాలి. అంటే జాపనీస్ సైంటిస్ట్ దీనికి ఇప్పుడు జనాలందరికీ ఒక కామన్ నేమ్ అర్థం అవ్వడానికి ఇచ్చిన పేరు. మన పూర్వీకులు అంటే ఇది దాదాపు మోర్ దెన్ 7,000-8,000 ఇయర్స్ అబౌవ్ ఉన్న చరిత్ర ఉన్న వైద్యం ఇది. ఆల్మోస్ట్ మన కట్టు బొట్టు మనకున్న సాంప్రదాయాల్లో ఇమిడిపోయిన వైద్య విధానం ఇది. మనం దీన్ని నాడీ వైద్యంగా పరిగణించాము. వర్మ చికిత్స అని ఇప్పటికి కూడా తమిళనాడులో దీన్ని వర్మ చికిత్స అంటాము, కేరళలో దీన్ని మర్మ చికిత్స అంటాము, తర్వాత దీన్ని నార్త్లో దీన్ని శుచి చికిత్స అని కూడా అనేవాళ్ళు. సో డిఫరెంట్ నేమ్స్ అని ఇప్పుడు అమ్మని మనం డిఫరెంట్ లాంగ్వేజ్లో ఎట్లా ఎన్నో భాషల్లో ఎన్నో రకాలుగా అంటాము, అట్లా మన ఇండియాలోనే ఈ వైద్యాన్ని ఎన్నో రకాలుగా మనం పిలిచేవాళ్ళము. అట్లానే చైనాలో ఒక పేరు ఉంది చించు అని దీన్ని, తర్వాత జాపనీస్లో షిన్క్యూ అని. సో డిఫరెంట్ టర్మినాలజీలో పూర్వీకులు మనం ఈ వైద్యాన్ని పిలుచుకునేవాళ్ళం. మన రాష్ట్రాల్లోనే ఎక్కువ దీని గురించి అవగాహన ఎవరికి లేనట్టుగా లేదమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే ఇది పుట్టింది పెరిగింది అంతా కూడా ఎక్స్ట్రీమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే ఈ వైద్యం డెవలప్ అయినట్టు. దీని పునాదులు చూసుకుంటే అగస్త్య మహర్షి మోర్ దెన్ 15,000 ఇయర్స్ అగో ఆయన ఈ వైద్యం వచ్చేసి మర్మ చికిత్స అని పేరు పెట్టింది తనే. సో ఈ వైద్యం ఎక్కడ నుంచి నేర్చుకున్నాడు? అగస్త్య సంహితలో మనకు రాసున్న లిటరేచర్లో ఏముందంటే ఆయనకి ఈ వైద్యం అంతా కూడా లార్డ్ కార్తికేయ ద్వారా ఆయనకు సంక్రమించింది అని చెప్పాడు. సో కార్తికేయకి పార్వతీదేవి నేర్పించింది, పార్వతీదేవికి ఆది యోగి అయిన శివుడు ఈ వైద్యం నేర్పించినట్టు ఆయన అగస్త్య సంహితలో పేర్కొన్నాడు. సో అప్పట్లో మన శరీరంలో 108 మర్మాల గురించి అప్పట్లో సిద్ధ వైద్యంలో ఈ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో 108 కీలకమైన మర్మాలు. ఇప్పుడు మీరు ఇప్పుడున్న సొసైటీకి మనం దీని గురించి గుర్తు చేయాలంటే మనము భారతీయుడు మూవీలో చూసుకుంటే కమల్ హాసన్ తను కొన్ని నాడుల మీద మర్మాల మీద కొట్టి మనిషిని నిర్వీర్యం చేయడము, మళ్ళీ అనారోగ్యం నుంచి మళ్ళీ ఆరోగ్యానికి తీసుకురావడము, ఇలా మనం చూసుకుంటే ఈవెన్ 7th సెన్స్ మూవీలో బోధిధర్మ కూడా ఈ వైద్యం గురించి కొంచెం పరిచయం చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ కాదు కానీ కొంత జనాలకు అవగాహన రావడానికి నేను చెప్తున్నాను. సో ఈ వైద్యం మన కట్టుబొట్టు, ఇప్పుడు మనం పెట్టుకున్న బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నామో అక్కడ ఒక కీలకమైన మర్మాన్ని మనం స్టిమ్యులేట్ చేసి స్ట్రెస్ యాంగ్జైటీని కంట్రోల్ చేసే ఒక మర్మ ఉంది. సో అది ఇప్పుడు దాని మీద శాస్త్రీయంగా పబ్లిష్ అయిన జర్నల్స్ అంటే రీసెర్చ్ జరిగి పబ్లిష్ అయింది. నాడిని మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల స్ట్రెస్ యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయొచ్చు, మంకీ మైండ్ని కంట్రోల్ చేయొచ్చు. మంకీ మైండ్ అంటే రెస్ట్లెస్గా ఊరికే థాట్స్ ఎప్పుడు వచ్చేవి కదా, ఆ థాట్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడానికి అంటే ఒక మాత్ర లేకుండా ఈ మర్మాన్ని రోజు స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం చేయొచ్చు. అంటే పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, రెగ్యులర్గా మగవాళ్ళు లేదు, ఆడవాళ్ళు లేరు, పిల్లలు లేరు, అందరూ కూడా బొట్టు పెట్టుకునేది. ఆ బొట్టు పెట్టుకునేది కూడా కుంకుమ రాయి ఏదైతే దాంట్లో మెర్క్యూరీ కంటెంట్ చాలా హై కంటెంట్ ఉండేది. అండ్ ఆ రెడ్ కలర్ ద్వారా ఏంటంటే సూర్యరశ్మి ఎక్కువ గ్రహించే శక్తి వస్తుంది. అండ్ మెర్క్యూరీ పెనిట్రేట్ అయ్యి మన ఈ నాడి వెనుక ఉన్న పిట్యూటరీ గ్రంథిని అది స్టిమ్యులేట్ చేయడము, ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. సో మనకు అంత ఈజీగా సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు. మనకు రెస్ట్లెస్నెస్ అనేది కంట్రోల్లో ఉంటుంది, ఏకాగ్రత పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతుంది. సో మన కట్టుబొట్టులనే నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. సో మనం కమ్మలు ఎందుకు పెట్టుకుంటున్నాము, గాజులు ఎందుకు వేసుకుంటున్నాము, ఇదంతా కూడా మన పూర్వీకులు ఈ మర్మ విజ్ఞానం నుంచే మనకి నేర్పించినట్టుందమ్మా. సో చూసుకుంటే మనం 500 ఇయర్స్ బ్యాక్ కూడా మన నాగార్జున కొండ కానీ లేకపోతే తక్షశిల కానీ నలంద కానీ
పూర్వం ఇక్కడ మనకు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఉండేవి, ఈ వైద్యం నేర్పించినట్టు దాఖలాలు ఉండేవి. చైనీస్ ట్రావెలర్స్ ఎవరైతే హువాన్సాంగ్ లాంటి చైనీస్ ట్రావెలర్స్ ఎప్పుడైతే ఇండియాకి బుద్ధిజం డిక్లైన్ అయిన టైంకి వచ్చినప్పుడు కూడా 7 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ విజ్ఞానం గురించి బోధించేవాళ్ళు అని చెప్పేసి చెప్పారు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు చూడండి ఈ వైద్యానికి. అంటే ఒక చిన్న పిల్లోడికి కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఎలా ఉండాలా, ఇప్పుడున్న సొసైటీ అందరూ కూడా హెల్త్ మీద ఎంతో కాన్షియస్ అవుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన మహమ్మారుల గురించి. సో అప్పటి కాలంలో 7 సంవత్సరాల పిల్లలకు కూడా చికిత్సా విధానంలో మర్మ చికిత్స అనేది అంత ఎసెన్షియల్ అండ్ బేసిక్ హెర్బ్స్ గురించి నాలెడ్జ్ 7 సంవత్సరాల పిల్లలకి. ఎందుకు అంటే ఆరోగ్యం అనేది మీరు మెయింటైన్ చేయాల్సిన సబ్జెక్ట్. డాక్టర్ పని ఏంటి? కేవలం సర్వీసింగ్ చేయడం. మెయింటైన్ చేయాల్సింది ఎవరికి వాళ్ళే. అంటే ఈ మెయింటెనెన్స్ అనేది, అంటే మన ఆరోగ్యాన్ని మనం మెయింటైన్ చేస్తే ఇప్పుడున్న సమాజంలో కూడా చూసుకుంటే 90% రోగాలు మనం తెచ్చుకుంటే వచ్చేవి మాత్రమే. మన డైట్, మన లైఫ్ స్టైల్, మన ఇమ్యూనిటీ, మన స్ట్రెస్ వల్ల వచ్చే రోగాలే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఒక డైట్, ఒక లైఫ్ స్టైల్ ఇవన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. పాటిస్తే ఈ వైద్యం మనకు ఎప్పటి నుంచో అదే విషయాన్ని నేర్పుతుంది. 7 సంవత్సరాల పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఏముంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం ఎలానో ఫస్ట్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని గ్రహించారు. మరి అంటే సార్ ఇందులో ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ చేయొచ్చు? అంటే డయాబెటీస్ కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్, లేకపోతే వెయిట్ లాస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు. సో ఏ రకంగా అంటే కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని దీని ద్వారా క్యూర్ చేయొచ్చా, లేకపోతే ఎన్ని రకాల వ్యాధుల్ని నివారించవచ్చు? రైట్ అమ్మా, మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక సంపూర్ణ వైద్యం. ఇదేమి కేవలం కొన్ని రకాల సెగ్మెంట్స్లో ఉన్న ప్రాబ్లమ్స్కి కాదమ్మా. డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిసీజ్ ఇవన్నీ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే 70% జనాలు చనిపోవడానికి కారణం డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల వచ్చే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే డయాబెటీస్ తీసుకోండి, లేకపోతే క్యాన్సర్స్ తీసుకోండి, మన మోకాలు నొప్పులు అంటే ఆర్థరైటిస్లు, ఎన్ని రకాలుగా తీసుకున్నా కూడా 70% చనిపోతుంది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మీ డైట్, మీ లైఫ్ స్టైల్ మీరు పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒకవేళ మీకు అనారోగ్యం వచ్చినా కూడా మీరు ట్రెడిషనల్ మెడిసిన్, యాక్యుపంక్చర్ లాంటి వైద్య విధానాల ద్వారా సర్జరీ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాన్ సర్జికల్గా క్యూర్ చేసుకోవచ్చు. అదే 20% జనాలు చనిపోతుంది ఇన్ఫెక్షన్స్ డిసీజ్. ఇన్ఫెక్షన్స్ ఎవరికి వస్తాయమ్మా? ఎవరి ఇమ్యూనిటీ లోపం ఉందో వాళ్ళకే వస్తుంది. సో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కూడా మంచి అంటే హర్బ్స్ ఉన్నాయి. తర్వాత పౌష్టిక ఆహారం ఎలాంటిది అంటే మన పూర్వీకులు మనకు ఆహారం కూడా ఎలా తినాలి అని చెప్పేసి ఒక జీవన శైలి, ఒక ఆహార శైలి మనకు ఎప్పటి నుంచో చెప్పారు. ఇప్పుడు వాటి మీదనే 30 సంవత్సరాలు ద చైనా స్టడీ అని చెప్పేసి రిసెర్చ్ జరిగింది, ద ల్యాన్సెట్ స్టడీస్ అని చెప్పేసి రిసెర్చ్ జరిగింది. వాళ్ళు మళ్ళీ తిప్పి మళ్ళీ మన పూర్వీకులు తిన్న ఆహారమే బెస్ట్, మన ఇమ్యూనిటీకి కానీ మన జీవనశైలి వ్యాధులు రాకుండా ఉండడానికి మన పూర్వీకులు పాటించిన విధానమే బెస్ట్. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక టైం టేబుల్ కూడా మన పూర్వీకులు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఎప్పుడు డిన్నర్ చేయాలి, ఎప్పుడు లంచ్ చేయాలి, కంప్లీట్ ఒక డైలీ రొటీన్ అనేది కూడా ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు కూడా ఒక 4 అమెరికన్ సైంటిస్టులకి ఆ ఆర్గన్ క్లాక్ అంటారు, ఆర్గన్ క్లాక్ లేకపోతే సరికాడియన్ క్లాక్ అని వాళ్ళు అంటాము. అంటే ఆర్గన్స్ మన డైట్, లైఫ్ స్టైల్కి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి చూస్తారు. సో అవి కరెక్ట్గా మీరు ఆ టైం టేబుల్ని కూడా మీరు కరెక్ట్గా జీవన శైలిని కూడా కరెక్ట్గా పాటిస్తే మీకు దాదాపు క్యాన్సర్లు కాడి నుంచి ఏ రోగాలు వచ్చే అవకాశం లేవని చెప్పేసి ఒక 4 సైంటిస్టులు దాని మీద రీసెర్చ్ చేసి చెప్పినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్లు వచ్చాయి. ఎందుకమ్మా? ఈవెన్ మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, ఫాస్టింగ్ మనకి కొత్తనే, మన పూర్వీకుల నుంచి మనకు తెలిసిన విద్యనే కదా. సో అప్పుడప్పుడు శరీరానికి బ్రేక్ ఇవ్వాలి, ఫాస్టింగ్ చేయాలి, సో దట్ మీ బాడీలో ఉన్న చెడు క్రిములు అవన్నీ కూడా బయటికి పారదోలడానికి అది మీకు డిటాక్సిఫికేషన్ లాగా ఉపయోగపడుతుంది. సో తనకు కూడా రీసెంట్గా జాపనీస్ సైంటిస్ట్ దీని మీద ప్రయోగం చేసినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. సో ఒకప్పుడు మన పూర్వీకులు బోధించిన విషయాలే ఇప్పుడు మళ్ళీ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు దాన్ని మళ్ళీ బయటికి లైమ్లైట్లో తీసుకొస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీరు అడిగినట్టు ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి దీని గురించి తెలియదు. ఇప్పుడు మనం ఫ్యూచర్ జనరేషన్ దీని గురించి చెప్పుకోవాలంటే వెస్టర్న్ వాళ్ళ గురించి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం మన వాళ్ళకి కలుగుతుంది. సో ఇప్పుడు మన అందరం మేలుకోవాలి. మనం అందరం కూడా మన ట్రెడిషనల్ మెడిసిన్ గొప్పతనం ఏంటి, మన ట్రెడిషన్ గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలి. రేపు ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళ రెఫరెన్స్ అంటే వెస్టర్నర్స్ రెఫరెన్స్ ఇచ్చుకొని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఉండొద్దు. అంటే ఇప్పుడున్న జనరేషన్ తొందరగా మేలుకోవాలి.
ఇందాక మీరు అన్నారు సార్ ఏంటంటే ఒక టైమింగ్స్ అనేవి ఉండేవి, దాని ప్రకారంగా శాస్త్రాలు రాసింది, తర్వాత ఫుడ్ దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. అదేంటో ఒకసారి నాకు తెలుసుకోవచ్చు. చాలా మంచి క్వశ్చన్ ఇది. చాలా మంది చాలా మందికి డౌట్ సార్, అంటే కొంతమంది ఏమో ఎక్కువ నిద్ర మంచిది అంటారు, కొంతమంది ఏమో తక్కువ నిద్ర మంచిది అంటారు, కొంతమంది పొద్దున్నే లేవాలి, కానీ పొద్దున్నే లేచి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫిజికల్గా స్ట్రెస్ అవుతూ ఉంటారు, వాళ్ళకి తొందరగా నిద్ర వస్తూ ఉంటుంది. సో ఈ టైమింగ్స్ అనేవి చాలా మంది ఒక్కొక్కలాగా చెప్పడం వల్ల చాలా కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. సో ఏది కరెక్ట్ అంటారు? సో ఇప్పుడు ఆల్రెడీ అంటే సైంటిఫిక్గా రీసెర్చ్ జరిగిన సబ్జెక్ట్ అండ్ మన పూర్వీకులు చెప్పిన సబ్జెక్ట్ని కోరిలేట్ చేసి నేను చెప్తాను. మార్నింగ్ 4 o'clock టు మధ్యాహ్నం 12 o'clock వరకు మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్, అంటే బాడీలో ఉన్న వ్యర్థాలు మలినాలని పారదోలే ప్రక్రియ జరిగే టైం. అంటే ప్రతి అవయవం కూడా ఆ డీటాక్సిఫికేషన్ని ప్రమోట్ చేస్తుంది. సో తెలుసో తెలియకో మనందరం కూడా 4 o'clock టు 5 o'clock మధ్యలో మీరు ఎప్పుడైనా అనుకోకుండా మీరు మేల్కవుతే చూడండి, హెవీ బ్రీతింగ్ ఉంటుంది. తెలియకుండానే మన లంగ్స్ చాలా హెవీగా బ్రీత్ చేస్తూ ఉంటాయి. సో ఆ బ్రీతింగ్ వల్ల ఏం చేస్తున్నాం, బాడీలో ఉన్న ఎక్సెస్ కార్బన్ అక్యుములేషన్ అంతా తీస్తాం. నైట్ టైం అంత హెవీ బ్రీతింగ్ ఉండదు, కానీ మార్నింగ్ 3 to 5 లోపు చూస్తే లంగ్ యాక్టివిటీ చాలా డామినేటింగ్గా ఉంటుంది అండ్ ఎక్కువగా బాడీలో నుంచి కార్బన్ బయటికి రిమూవ్ చేస్తుంది. సో 5 o'clock టు 7 o'clock లోపు లార్జ్ ఇంటెస్టైన్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఈ టైంలో మన లార్జ్ ఇంటెస్టైన్ మీరు కరెక్ట్గా ఆ టైంలోపు లేచి ఉంటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమే ఉండదు. లేట్ లేసే వాళ్ళకే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువగా ఎనర్జీ అనేది కాన్సన్ట్రేట్ అయ్యే టైం కాబట్టి మీరు ఆ టైంలో మేలుకుంటే ఈజీగా మీకు మోషన్స్ ఫ్రీగా అయిపోతుంది. అండ్ ఆ టైంలో 5 to 7 లోపే మీకు బెస్ట్ టైం ఫర్ మెడిటేషన్, రైట్. అండ్ ఈవెన్ మార్నింగ్ సూర్యరశ్మి ఏదైతే ఉందో 6 to 7 o'clock డైరెక్ట్గా మన సన్ డైరెక్ట్ తగిలితే ఇంకా మంచిది. సో బాడీకి వార్మప్ చేసుకోవాల్సిన టైము, మెడిటేట్ చేయాల్సిన టైం అది. సో ఏదన్నా మంచి నూనె, అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లలకు కూడా కోకోనట్ ఆయిల్ పెడతాం. కోకోనట్ తల్లిపాల తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది చాలా శ్రేష్టం. సో కోకోనట్ ఆయిల్ పెట్టి మన బాడీకి సెల్ఫ్ మసాజ్ చేసుకుంటూ మనము అట్లీస్ట్ ఒక 40 minutes మార్నింగ్ సన్ రైజ్కి మనం ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మనకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉండదు అండ్ ప్రతి నాడిని మనం యాక్టివేట్ చేసుకునే వాళ్ళం అవుతాం. సో ఆ టైంలో పూర్వం మీరు పాత సినిమాలు ఏమని చూస్తే వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళు నూనె పెట్టుకొని సన్ రైజ్కి ఎక్స్పోజ్ అయ్యి బయటే ఎక్కువ కూర్చొని చేసుకునేవాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్కి వాటి గురించి కూడా తెలియదు, అందుకే విటమిన్ డి డెఫిషియన్సీస్ విపరీతంగా పెరిగిపోయాయి. సో అలాగే 7 to 9 మన బ్రేక్ఫాస్ట్ టైం. సో బ్రేక్ఫాస్ట్లో ఇప్పుడు నేనేం చెప్పాను, ఇదంతా డిటాక్సిఫికేషన్ టైం. సో బాడీలో వ్యర్థాలని పారదోలే ప్రక్రియ. సో ఈ 7 to 9 మధ్యలోనే మీరు ఏమైనా వాకింగ్లు చేయాలనుకుంటే, ఎక్సర్సైజులు చేయాలనుకుంటే, యోగా చేయాలనుకున్న బెస్ట్ టైం అది. 7 to 9 ఇస్ అ యాక్టివ్ టైం. సో ఈ టైంలో మీరు ఎక్సర్సైజ్ కానీ కొంచెం వేడి కూడా వచ్చేస్తుంది, సో ఎక్కువ స్వెట్టింగ్ కూడా వస్తుంది మీకు. సో రెస్పిరేషన్, పర్స్పిరేషన్ ద్వారా వ్యర్థాలని బయటికి పారదోలే ప్రక్రియ ఆ టైంలో ఎక్కువ జరుగుతుంది. అండ్ మీ మీల్ ఏం తినాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, బెస్ట్ ఫుడ్ ఏంటి అని అంటే ఒక 3 to 4 types ఆఫ్ ఫ్రూట్స్ మాత్రమే తినండి. సో ఫ్రూట్స్ అంటే చాలామంది ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. ఫ్రూట్స్ మనం చూస్ చేసుకోవాలి, సీజనల్ ఫ్రూట్స్ చూస్ చేసుకోవాలి. బనానా ఇవన్నీ చీపే, సో తక్కువ రేట్లో ఉంటాయి అన్నీ. మనం ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఏమి బయట దేశాల నుంచి వచ్చే ఫ్రూట్స్ కొనాల్సిన అవసరం ఏమీ లేదు. లోకలీ గ్రోన్ ఫ్రూట్స్ 3 నుంచి 4 రకాలు చూస్ చేసుకోండి, ఫ్రూట్స్ మాత్రమే తినండి. సో మార్నింగ్ 7 o'clock to 12 o'clock వరకు మీరు తినాల్సిన, అంటే మీకు ఆకలి వేస్తున్న కొద్దీ మీరు ఫ్రూట్స్ మాత్రమే సేవించండి. మీ షుగర్ పెరిగే అవకాశం కూడా లేదు. చాలామందికి ఫ్రూట్స్ తింటే షుగర్ పెరుగుతుందని అపోహ, కాదండి, శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. ఫ్రూట్స్ అందులో మళ్ళీ స్పెషల్గా బనానా, సీతాఫల్ తినద్దు, హ్యాపీగా తినొచ్చమ్మా. మనం చేసే తప్పు ఏంటంటే మనం ఇక్కడ ఫ్రూట్ తింటాం, మళ్ళీ టిఫిన్ చేస్తాం. టిఫిన్ వల్ల మీ గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా పెరిగిపోయింది శరీరంలో. మనం చూసుకుంటే ఇడ్లీ, వడాను ఏదో అలాంటి ఫుడ్స్ తింటాం కదా. రైస్ అంటే చక్కెర తినొచ్చా మనం? డయాబెటిక్ పేషెంట్ తినొద్దు. ఎందుకు? హైయెస్ట్ గ్లూకోజ్. తర్వాత ఎక్కువ హైయెస్ట్ గ్లూకోజ్ ఉంది రైస్లో. ఇప్పుడు 104 మనకు షుగర్లో ఉంటే దీంట్లో వచ్చేసి 94. సో రైస్ తినొచ్చా? డయాబెటిక్ పేషెంట్స్ తినకూడదు. దాని తర్వాత మళ్ళీ ఎక్కువ షుగర్ ఉన్నాయి ఇడ్లీలు, వడలు, దోశలు మనం తినే ఫుడ్స్. సో వీటి వల్ల హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇవన్నీ. ఇవి తినడం వల్ల షుగర్ పెరిగిపోతుంది కదా. అదే మనం ఫ్రూట్స్ తీసుకుంటే
లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తాయి. అంటే 45 to 65 మ్యాక్సిమం ఎక్కువ హైయెస్ట్ ఉంది అని అంటే అది వాటర్ మెలన్లో 70 వరకు. అది కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే మీడియం గ్లైసెమిక్ ఇండెక్సే అనాలా. సో ఓన్లీ ఫ్రూట్స్ తిని వదిలేస్తే మీ షుగర్ పెరుగుతుందా? పెరగదు. లో గ్లైసెమిక్ ఇండెక్స్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇటు టిఫిన్ తింటాము, అటు ఫ్రూట్ తింటాం. సో ఫ్రూట్స్ ఒక్కటి మాత్రమే తినాలి. ఫ్రూట్స్ మళ్ళీ ఇతర టైంలో ఎప్పుడూ తినకూడదు. ఎందుకంటే మీకు జీర్ణము, యాసిడిటీ పెరుగుతుంది. ఈవినింగ్ టైము, నైట్ టైము, మధ్యాహ్నం టైం ఫ్రూట్స్ సేవించవద్దు. అండ్ ఫ్రూట్స్ ఈవెన్ వెజిటేబుల్స్తో మిక్స్ చేసి కూడా తినవచ్చు. అంటే ఏ ఫుడ్తోని కూడా అది మిక్స్ చేసి తినకూడదు. ఫ్రూట్స్తోని మాత్రమే కంబైన్ చేయాలి. మార్నింగ్ ఇస్ ద బెస్ట్ టైం టు ఈట్ ఫ్రూట్స్. 7 to 9 లోపు మ్యాక్సిమం సర్వింగ్. మినిమం సర్వింగ్ ఇంకా నాకు ఆకలేస్తుంది అని అనుకునే వాళ్ళకి ఈవెన్ 9 to 12 వరకు కూడా మీరు కొద్దిగా లో సర్వింగ్లో తినచ్చు. 1 kg వరకు తిన్నా నష్టం లేదు. కానీ ఫ్రూట్స్ మాత్రమే తినడం వల్ల బాడీకి కావాల్సిన మ్యాక్సిమం న్యూట్రియంట్స్, మ్యాక్సిమం యాంటీఆక్సిడెంట్స్, మ్యాక్సిమం పోషక విలువలు అన్నీ కూడా మనకు ఫ్రూట్స్లో ఉంటాయి. సో అండ్ బాడీలో ఉన్న వ్యర్థాలను కూడా అది ఇంకా బాగా క్లీన్ చేస్తుంది. సో ఎవరైనా నా ఆరోగ్యం బాగుండాలి, నా 90% రోగాలు రాకుండా నేను ఆరోగ్యంగా జీవించాలి అనుకునే వాళ్ళు కేవలం ఫ్రూట్స్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. 12 to 1 మీ లంచ్ టైం, 12 o'clock to 8 o'clock మీకు డైజెషన్ సైకిల్ వర్క్ చేసే టైం. అంటే యాక్చువల్గా మీరు తినాల్సిన ఆహారం 12 నుంచి నైట్ 8 లోపే తినాలి. సో ఈ డైజెషన్ సైకిల్ వర్క్ చేసి అన్ని అవయవాలు డైజెషన్ సైకిల్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సో 12 to 1 మీ లంచ్కి ముందు ఫస్ట్ మీరు ఒక 100-150 grams సలాడ్స్ తినండి. సలాడ్స్ తిన్నాకనే మీరు ప్లేట్ 2 meals. అర్థమైంది కదమ్మా. 6:30 to 7:30 మీ డిన్నర్ టైం. ఫస్ట్ ప్లేట్ 1లో మీరు 100 to 150 grams సలాడ్స్ తినాలి. సలాడ్స్ అంటే క్యారెట్, కీరా, బీట్రూట్, పచ్చి కూరగాయలు తినాలి, రా తినాలి. ఇఫ్ యు ఆర్ ఏ డయాబెటిక్ పేషెంట్ మీరు వైట్ రైస్ కంప్లీట్గా మానేసేయాలి. ఎందుకంటే హైయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు కాబట్టి వాటి జోలికి వెళ్ళకూడదు. దాని బదులు మీకు రైస్ క్రేవింగ్స్ ఉంటే మీరు బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తినాలి. బ్లాక్ రైస్, రెడ్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి 42 to 52. అంటే లోయెస్ట్ గ్లైసెమిక్ ఇండెక్స్లో కూడా అవి లోయెస్ట్ ఉన్నాయేమో. బ్లాక్ రైస్, రెడ్ రైస్ మనం ఇప్పుడు మనం మిల్లెట్స్ గురించి వింటున్నాం కదా. సో ఇవి కూడా మన ప్రాచీన పంటలే. రాజులు, మహారాజులు మాత్రమే తినే ఆహారం ఇవి ఒకప్పుడు. చైనాలో ఇప్పటికీ దాన్ని ఫార్బిడెన్ ఫుడ్ అంటారు. చైనాలో రాజులు, మహారాజులు కాకుండా వేరే ఎవరు తినడానికి అనుమతి లేని ఆహారాలు అవి. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ప్రాచీన పంటల వైపు మనం తిరిగి చూడాల్సిన అవసరం. ఇప్పుడు మన ఆరోగ్యం తొందరగా మనం ఇంప్రూవ్ చేసుకొని మన ఆరోగ్యంగా జీవించాలి. ఈ కరోనా లాంటివి ఎన్నో మనకి ఇంకా ఇప్పుడు ట్రైలరే ఇంకా అసలు ముందున్నాయి. సో వాటికి శరీరాన్ని ప్రిపేర్ చేయాలి అంతే. ఎందుకంటే అవి వచ్చి తగులుతుంది, వెళ్ళిపోతుంది. మీరు ఎన్ని రోజులు మాస్కులు పెట్టుకున్నా మిమ్మల్ని కాపాడుకోలేరు. ఎప్పుడో ఒకప్పుడు మీకు తగులుతుంది, ఏదో విధంగా తగులుతుంది. తగిలినప్పుడు మీ శరీరం తట్టుకొని వెళ్ళాలి. అంటే ఎప్పుడు కూడా చూసుకుంటే నేచర్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గేమ్. ఎవరు ఆరోగ్యంగా ఉంటారు, ఎవరు ఫిట్గా ఉంటారో వాళ్ళని ఏమాత్రం ఏ వైరస్లు, ఏ బ్యాక్టీరియాలు ఏం చేయలేదు. ఎవరు వీక్ ఉంటే వాళ్ళనే కొట్టిపోతుంది. అర్థమైంది కదమ్మా. సో ఇప్పుడు మీరు దాని తగ్గట్టుగా మీ ఆరోగ్యాన్ని మీరు ప్రిపేర్ చేయాలి. సో ఇప్పుడు మీరు లంచ్లో, డిన్నర్లో వైట్ రైస్ బదులు బ్లాక్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ తినండి. చాలామందికి అవైలబుల్ లేవు. ఆన్లైన్లో ఈజీగా అందుబాటులో ఉంది, అమెజాన్లో కానీ ఈజీగా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే మణిపూర్ అటు సైడ్ ఎక్కువ పండిస్తారు. మన దగ్గర ఇప్పుడిప్పుడే ఫార్మర్స్కి దీని మీద అవగాహన వచ్చింది. ఇప్పుడిప్పుడే పండించడం మొదలుపెట్టారు. సో ఇవి తినండి. మీ ఆరోగ్యం ఏ మాత్రం కూడా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవ్వదు. గుండె జబ్బులు రావు, స్ట్రోకులు రావు, షుగర్ పెరగదు, క్యాన్సర్లు వచ్చే సమస్య లేదు. సో అంత చక్కగా ఆరోగ్యంగా ఉండొచ్చు. టీలు, కాఫీలు ఇమ్మీడియట్గా బంద్ చేయండి. వాటితో సమస్య లేదు. మన పూర్వీకులు ఎప్పుడు కూడా టీలు, కాఫీలు తాగలేదు. మనం కషాయాలు తాగిన దేశం. అర్థమైంది కదమ్మా. సో జామాకు కషాయం కానీ లేకపోతే మీకు ఈజీగా అందుబాటులో నీమ్ ఆకులు కానీ, తులసాకులు కానీ వీటితో కషాయం చేసుకొని తాగండి. మీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మీకు రోగనిరోధక శక్తి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ బ్రహ్మాండంగా మీ బాడీలో ఉంటే పుష్కలంగా ఉంటాయి. సో ఇవి మనం తాగాల్సింది. టీలు, కాఫీలు మన పూర్వీకులను బానిసలుగా మార్చడానికి ఈ అలవాటు మనకు చేశారు. ఎందుకంటే దాంట్లో కెఫీన్ అనే డ్రగ్ ఉంది. సో 8 గంటలకు ఫ్యాక్టరీలకు మన వాళ్ళు పనికి రావాలి అనుకుంటే 7 గంటలకు ఫ్రీగా పోసేవాళ్ళు. సో తలలు పట్టుకొని ఉరికొచ్చి ఫ్యాక్టరీల చుట్టూ మన వాళ్ళు రెడీ అయిపోయేవాళ్ళు పని చేయడానికి, అది తాగి పని చేసుకోవడానికి. సో మన పూర్వీకులు ఎవరు కూడా ఈ టీలు, కాఫీలు తాగలేరు. దానివల్ల మీ బాడీలో 10,000 రెట్లు యాసిడ్స్, యూరిక్ యాసిడ్ పెరిగి మీకు చాలా అనారోగ్యం తీసుకొస్తుంది.
అర్థమైంది కదమ్మా. తర్వాత 7:30 8 లోపు మీ డిన్నర్ అంతా అయిపోయి ఉండాలా. 8 తర్వాత యు ఆర్ నాట్ సపోజ్ టు ఈట్. సో మీకు అసిమ్యులేషన్ టైం 8 నుంచి మార్నింగ్ 4 వరకు మీ బాడీ అసిమ్యులేట్ చేసుకుంటుంది. అంటే లైట్గా జ్యూసెస్ వాటర్ అట్లా ఏమన్నా? వాటర్ ఓకేనమ్మా, కానీ ఇంక ఏ మిల్క్ అసలే తాగదు. 75% పీపుల్ ఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్. అంటే 75% మందిలో 75 మందికి పాలు పడనే పడయి. వాళ్ళకి ఎలర్జీస్ వచ్చేస్తాయి, రకరకాల అనారోగ్యాలు వస్తాయి. సో ఒక్కటి విషయం, ఏ యానిమల్ అయినా లైఫ్ లాంగ్ పాలు తాగుతుందో మనం చూడండి, లైఫ్ లాంగ్ పాలు తాగుతూ ఉంటాం. 25% జనాలకే పడుతుంది పాలు, 75% జనాలకు పడనే పడదు. దానివల్ల మీ రోగ నిరోధక శక్తిలో కొత్త రోగాలు వస్తాయి. మీకు రోగ నిరోధక శక్తి తిరగబడి మిమ్మల్ని డ్యామేజ్ చేసే స్థాయికి వస్తుంది. సో ఇప్పుడు మీకు ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ అనేవి ఇంకా పెద్ద ప్రాబ్లం. అయితే చాలామంది కానీ సార్ నైట్ టైం పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది, మంచి వేడివేడి పాలు, మిరియాల పాలు అని అంటూ ఉంటారు. దాంట్లో తప్పు లేదమ్మా, దాన్ని ఔషధంగా మీరు తీసుకోండి, కానీ రోజు వాడాల్సిందైతే కాదు. రోజు వాడడం వల్ల మన బాడీలో యాసిడిటీ పెరుగుతుంది. యానిమల్ ప్రోడక్ట్స్, యానిమల్ మీట్ ఈజ్ హైలీ క్యాన్సరస్. ఈ చైనా స్టడీలో, ల్యాన్సెట్ స్టడీస్లో తేలింది అదే. ఎక్కువగా యానిమల్ ప్రోడక్ట్స్ అంటే యానిమల్ డైరీ ప్రోడక్ట్స్ కానీ మీట్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా సేవించడం వల్ల మనకి ఎక్కువగా క్యాన్సర్ కారకాలు, శరీరంలో రోగనిరోధక శక్తి దెబ్బతినడం కానీ, యాసిడ్స్ కానీ పెరుగుతూ ఉంది. సో అది ఒక లిమిట్లో, అంటే మీ ఆరోగ్యం పర్ఫెక్ట్ అయిపోయింది అన్నప్పుడు ఒక లిమిట్లో తీసుకుంటే నష్టం ఏం లేదు. కానీ మీ అనారోగ్యం ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి యానిమల్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, మీట్, వీటి కంప్లీట్గా మీ ఆరోగ్యం సెట్ అయ్యేంత వరకు దూరంగా ఉండడమే బెస్ట్. సో ఈ అసిమ్యులేషన్ టైం అనేది 8 నుంచి మార్నింగ్ 4 వరకు జరుగుతుంది. అంటే మీ అవయవాలు సెల్ఫ్గా రిపేర్ చేసుకునే టైం. సో దానికి కావాల్సిన రెస్ట్ మనం ఇచ్చేయాలి. సో మీరు దయచేసి ఏం చేయాలంటే 8 తర్వాత లైట్లన్నీ ఆఫ్ చేసుకొని మీ సెరటోనిన్, మెలటోనిన్ ఇంబ్యాలెన్స్ అంతా కూడా తగ్గి మెలటోనిన్ లెవెల్స్ పెరిగి మీకు మంచి నిద్ర పట్టాలి అంటే లైట్లకు దూరంగా ఉండాలి, ఫోన్లకు దూరంగా ఉండాలా, చీకట్లో ఉండాలా, మెల్లిమెల్లిగా నిద్రలో జారుకోవాలి. 10 11 లోపు మీరు పూర్తి నిద్రలో ఉండాలి. అప్పుడు మీ బాడీ ప్రాపర్గా అసిమ్యులేట్ చేసుకుంటుంది. మీకు హార్మోనల్ వ్యవస్థ కానీ ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తుంది. లేట్ నిద్రపోయే వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకా లేట్ అవుతున్న కొద్దీ మెటబాలిజం డిసార్డర్స్ ఎక్కువ అవుతాయి. లివర్ కానీ, గ్యాల్ బ్లాడర్ కానీ పనితనం దెబ్బతింటూ ఉంటుంది ఇంకా లేట్ నైట్ స్లీపర్స్కి. సో మెటబాలిక్ డిసార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. కరెక్ట్గా నిద్రపోయే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా మన పూర్వీకులు మనకు ఒక డైట్, లైఫ్ స్టైల్ అనేది మనకు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న అన్ని సైంటిఫిక్ స్టడీస్ మీరు చూసుకుంటే ద చైనా స్టడీస్ ద బిగ్గెస్ట్ ట్రయల్. 30 సంవత్సరాలు డైట్, లైఫ్ స్టైల్ మీద జరిగిన ట్రయల్స్. ఎక్కడ అనారోగ్యం ఉందో వాళ్ళు అక్కడ వెళ్ళారు. ఇక్కడ గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ డైట్ ఎలా ఉంది, వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది. ఇక్కడ క్యాన్సర్ ఎందుకు ఎక్కువ ఉంది ఈ ఊర్లో, వాళ్ళ డైట్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఆహారం ఎలా ఉంది. అండ్ కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో 100 సంవత్సరాలు పైగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాటిని మనం బ్లూ జోన్స్ అంటాం. ఇప్పుడు కూడా మీరు నెట్లో కొడితే బ్లూ జోన్స్ అని కొట్టండి. బ్లూ జోన్స్లో 100 సంవత్సరాలు పైగా బతుకుతున్నారు. వాళ్ళందరూ ఈ ఆహార నియమాలు వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళు ఫాలో అవుతున్నారు. సో జపాన్లో కొన్ని ఓకినావా ప్రాంతంలో 100 years అబోవ్ బతుకుతారు. అలా చైనాలో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇండియాలో కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మీకు అలాంటి ప్రాంతం ఒకటి ఉంది, హుంజా వ్యాలీ అని. అక్కడ 140 years ఈజీగా బతుకుతారు. ఈవెన్ 70s 80sలో కూడా వాళ్ళు చిన్న పిల్లల్లాగా పిల్లలు కంటారు. ఇంకా వాళ్ళకి ముసలిత ఛాయలే ఉండవు. అర్థమైంది కదమ్మా. సో 120 yearsకి మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని డిజైన్ చేసి ఉంది. మనం దానికి కావాల్సిన మెయింటెనెన్స్ మనం ప్రాపర్గా చేస్తే, ప్రాపర్ జీవనశైలి మెయింటైన్ చేస్తే అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ హెల్త్ని ఎంజాయ్ చేసుకుంటూ మీరు సంపూర్ణమైన జీవనం పొందొచ్చు. ఎప్పుడైతే అంటే మీ బాడీ టైం టేబుల్ పక్కన పెట్టి మీ టైం టేబుల్ రుద్దుతారో అప్పుడే మీకు అనారోగ్యాలు వచ్చేవి, మీ ఆయుష్ క్షీణించడం అనేది మొదలవుతుంది. సో ఎనీ డిసీజ్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ బాడీ. రోగం అనేది మీకు, మీ శరీరానికి మధ్యలో ఉన్న ఒక కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ రావద్దు అని అంటే మీరు దాని టైం టేబుల్ ఫాలో అవ్వాలి, కానీ మీ టైం టేబుల్ దాని మీద రుద్దకూడదు. అర్థమైంది కదమ్మా. అండ్ ఆక్యూపంక్చర్ అండ్ అలాగే ఆక్యూప్రెషర్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దేనికైనా? ఇప్పుడు మీకు చెప్పాను కదా, అగస్త్య మహర్షి 108 మర్మాల గురించి విశ్లేషించారు. సో ఈ వైద్యం డెవలప్ అవుతూ దశాబ్దాల నుంచి మన పూర్వీకులు, మన యూనివర్సిటీస్లో చైనా వాళ్ళు కానీ, బర్మా వాళ్ళు కానీ, ఈ ఎప్పుడైతే బుద్ధిజం స్ప్రెడ్ అయ్యిందో వాళ్ళు మన దగ్గరకు వచ్చి నేర్చుకోవడం జరిగింది, మన వాళ్ళు బయటికి వెళ్ళి నేర్పించడం జరిగింది. సో ఈ వైద్యం అక్కడ ఇప్పటికీ కూడా అన్టచ్డ్గా ఉంది.
ఇక్కడ మనకి ఇక్కడ బ్రిటిష్ ఇవన్నీ ఇన్వేజన్స్, ముస్లిం ఇన్వేజన్స్ వల్ల మన కల్చర్ని వాళ్ళు కొంచెం టాలరేట్ చేయక పూర్తిగా దీన్ని ఎరాడికేట్ చేయడంలో కొంత అమూల్యమైన నాలెడ్జ్ని మనం కోల్పోవడంలో చాలా రకాలుగా అయింది. ఇప్పుడు చూస్తే తక్షశిలలో నలందలో దాదాపు 3 నెలలు మన స్క్రిప్చర్స్ తగలబెట్టడానికి 3 నెలలు టైం పట్టింది. సో మన దగ్గర కోహినూర్ వజ్రం పోయినా, పెద్ద పెద్ద ట్రెజర్ పోయినా మనం అంత బాధపడద్దు, కానీ ఎంతో అమూల్యమైన నాలెడ్జ్ మనం ఆ సంపదను మనం కోల్పోయాం. సో ఆ సంపద ఇప్పటికి కూడా మన పూర్వీకులు నేర్పించిన వేరే వేరే కంట్రీస్లో ఇంకా నిక్షిప్తమైంది. సో ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఈ వైద్యాన్ని చైనా వెళ్ళి వేరే వేరే దేశాలకు వెళ్ళి ఈ వైద్యాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాం. అండ్ మోర్ ఓవర్ WHO ఇప్పుడు ఈ వైద్యాన్ని శాస్త్రీయంగా క్లినికల్గా నిర్ధారించి 1200 రోగాలకి ఇది మంచి వైద్యము, ఎలాంటి శస్త్రచికిత్సలు అవసరం లేకుండా 1200 పైగా రోగాలకి వైద్యం చేయొచ్చు అండ్ కంకణం కట్టుకొని ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైద్యాన్ని, మోడర్న్ మెడిసిన్ని అనవసరంగా ఎక్కువగా ప్రోత్సహించేశాము. ఇప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయట్లేదు, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా ఇచ్చేసి జనాల్ని కిడ్నీలు ఇవన్నీ డ్యామేజ్ అయిపోతున్నాయి, శస్త్రచికిత్సలు అనవసరంగా 70% శస్త్రచికిత్సలు ఏ డాక్టర్ అయినా ఒప్పుకునే విషయం, 70% అనవసరంగా జరుగుతున్న శస్త్రచికిత్సలే. సో 95% శస్త్రచికిత్సలని ఈ వైద్యాన్ని మనం కరెక్ట్గా సొసైటీలో తీసుకెళ్ళగలిగితే 95% శస్త్రచికిత్సలు అవసరం లేకుండా మనం ఆరోగ్యంగా జీవనశైలి అంటే సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు, దేశాన్ని ఆరోగ్యంగా ఉంచవచ్చు. సో 140 కంట్రీస్కి ఈ వైద్యాన్ని WHO పరిచయం చేసింది అండ్ ప్రతి హాస్పిటల్ ఈ వైద్యాన్ని 2023 లోపు పరిచయం చేయాలి, 2030 లోపు ప్రతి కంట్రీలో ఇది ఒక డామినేటింగ్ ఫోర్స్గా ఈ వైద్యాన్ని డెవలప్ చేయాలి. మన పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆస్వాదిస్తున్న వైద్యం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న సమాజానికి అందాలని WHO దీన్ని ప్రచారం చేస్తూ ఉంది, WHO తీసుకొస్తూ ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మోడర్న్ అంటే పరిచయం కావాల్సిన అవసరం ఉంది, అవగాహన రావాల్సిన అవసరం ఉంది. వైద్యం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీ ఆరోగ్యంగా ఉంచడానికి ఈ వైద్యం పనిచేస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు అనారోగ్యం వచ్చినా మళ్ళీ మీ ఆరోగ్యాన్ని, కోల్పోయిన ఆరోగ్యాన్ని తీసుకురావడానికి ఈ వైద్యం పనిచేస్తుంది. మోడర్న్ మెడిసిన్కి ఈ ట్రెడిషనల్ మెడిసిన్కి ఉన్న డిఫరెన్స్ ఒకటే, మోడర్న్ మెడిసిన్లో ఎప్పటికీ రియాక్టివ్ హెల్త్ కేరే ఉంటుంది. అంటే మీకు ఎప్పుడు కూడా చూసుకుంటే ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు, కేవలం సిమ్టమాటిక్ రిలీఫ్, మేనేజ్మెంట్, సర్జరీ. అంటే సిమ్టమాటిక్ రిలీఫే ఉంటుంది, మేనేజ్మెంటే జరుగుతుంది, మీ కళ్ళ ముందు మీ ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది, ప్రతి స్టేజ్ తగ్గట్టుగా మేనేజ్మెంట్ జరుగుతుంది. శస్త్రచికిత్స కూడా హయ్యర్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంటే, కానీ ప్రివెన్షన్ ఉండదు, క్యూర్ ఉండదు. సో కళ్ళ ముందు ఇల్లు కాలుతూ ఉంది, కళ్ళు మూసుకోవడం వైద్యం, అది మోడర్న్ మెడిసిన్. ట్రెడిషనల్ మెడిసిన్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ట్రెడిషనల్ మెడిసిన్ ఏ స్టేజ్లో వచ్చినా మీకు ఇంకో కొత్త డ్యామేజ్ అవ్వకుండా మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది ఫస్ట్ చెప్తాము. ఇంకో స్టేజ్ పెరగకుండా మీకు ఇప్పుడు ఆల్రెడీ జరిగిన డ్యామేజెస్ ఏవైతున్నాయో 1వ 2వ స్టేజ్లు మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, రీహాబిలిటేట్ చేసుకోవడం, మళ్ళీ మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడం, ఏ స్టేజ్లో ఉన్నా కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించడం, మళ్ళీ మీకు అనారోగ్యం రాకుండా ఉండడానికి మీ ఆహారం, మీ జీవనశైలి ఏ విధంగా ఉండాలనేది మిమ్మల్ని ట్రైన్ చేసి మళ్ళీ మిమ్మల్ని నార్మల్ లైఫ్ పెట్టాలి. నేను అదే చెప్పాను, ఫస్టే ఏం చెప్పాను, డాక్టర్ రోల్ కేవలం సర్వీసింగ్ చేయడం మాత్రమే, మేనేజ్మెంట్ ఆఫ్ హెల్త్ అనేది ఎవరి బాధ్యత వాళ్ళదే. సో ఆ అవగాహన లేకపోవడం వల్లనే మీరు ఎవరి ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా మనం ఎన్ని హాస్పిటల్స్ పడ్డాయా, ఎన్ని డాక్టర్స్ పడ్డాయా, దట్ డజంట్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ కానీ WHO కానీ ఇప్పుడు సమాజం మొత్తంలో ఇదే అవగాహన రావాలా, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని డాక్టర్స్ డజంట్ చేంజ్ ద హెల్త్ కేర్ సిస్టమ్. బట్ ఎవరికి వాళ్ళు ట్రెడిషనల్ మెడిసిన్లో బేసిక్ నాలెడ్జ్, ఇప్పుడు నేను చెప్పిన డైట్, లైఫ్ స్టైల్, మీరు మీ ఆరోగ్యాన్ని మీరు పాటించడానికి అంటే చూసుకోవడానికి మీరు ఏం చేస్తున్నారు, అండ్ ఒకవేళ వస్తే ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా పూర్తిగా నయం చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా జీవించాలి. సో ఆ విధంగా ఇప్పుడు అక్యుప్రెషర్ అనేది బేసిక్ ప్రైమరీ హెల్త్ కేర్లో ఉన్న కండిషన్స్ని డీల్ చేయడానికి, ఒకవేళ సర్జికల్ లెవెల్ కండిషన్స్ ఏమైనా ఉంటే అక్యుపంక్చర్ ద్వారా వితౌట్ సర్జరీ డీల్ చేయడానికి. సో ఇప్పుడు మనకు అప్పుడు 108 నాడుల గురించి మనకు పరిచయం ఉంటే, ఇప్పుడు సైంటిఫిక్గా దాదాపు 3000కు పైగా మర్మాల గురించి ఇప్పుడున్న నాలెడ్జ్. సో ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోండి. అండ్ ఎక్కువ మెజారిటీ కంట్రీస్లో మోడర్న్ మెడిసిన్ డాక్టర్స్ కూడా ఎక్కువ శాతంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఏ విధంగా వెస్టర్న్ కంట్రీస్లో కూడా ఈ వైద్యం మీద ఎక్కువగా వెళ్తుంది. మనము ఈవెన్ అమెరికాని మనం రోల్ మోడల్గా తీసుకుంటాం కదా, 70% జనాలు ఈ వైద్యానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారంటే అర్థం చేసుకోండి. సో మారుతుంది సమాజం మొత్తం కూడా, ఇప్పుడు ఆ షిఫ్ట్లో ఉంది.
అసలు దీంట్లో తెలుసుకోవాలి అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే జనరల్గా కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, అండ్ చెప్పాలి అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లంగ్స్, ఊపిరితిత్తులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మీతో మాట్లాడాలంటే ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ చేయాల్సి వస్తుంది. కానీ ప్రజెంట్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మన పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ కావచ్చు, చాలా మందికి ముఖ్యంగా ఈ రోజుల్లో లేటుగా పిల్లలు పుట్టడం కానీ, లక్షలు కోట్లు కూడా పిల్లల గురించి ఖర్చు పెడుతూ ఉన్నారు. అది పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే అబ్బాయి సైడ్ ప్రాబ్లం వల్ల, అమ్మాయిల సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ కేసెస్ కొన్ని హాస్పిటల్స్ బ్రతుకుతున్నాయి అంటే దాని మీదే అనుకోవచ్చు. సో దేనివల్ల అంటారా ప్రాబ్లం, దేనివల్ల ఎలా క్యూర్ చేయొచ్చు? ఒక్కటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూ కూడా జీవనశైలి వ్యాధి మాత్రమే. ఇదేం వైరస్ బ్యాక్టీరియా వచ్చి ఎవరిని ఏం డ్యామేజ్ చేయట్లేదు. మన ఆహారము, మన జీవనశైలి, మన స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో ఫస్ట్ మనం మార్చుకోవాల్సింది అదే. మనం ఇప్పుడు నేను టైం టేబుల్ చెప్పాను కదా మీకు, డైట్, లైఫ్ స్టైల్, టైం టేబుల్, ఫస్ట్ ఇమీడియట్గా మార్చాల్సింది అదే. తర్వాత మీకు ఒక మన పూర్వీకులు ఈ మర్మాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మన చిన్న పిల్లలకు కూడా అప్పట్లో అవగాహన ఉండింది అని. సో ఈ SP6 అని మేము గూగుల్లో కొట్టచ్చు. SP6 అనే నాడి మనం కాళ్ళకు పట్టీలు వేసుకునే ప్రాంతంలో ఇక్కడ ఆ నాడి అనేది స్టిమ్యులేట్ అవుతుండేది. సో మగవాళ్ళు అయితే కంకణాలు వేసుకునేది, ఆడవాళ్ళు మంచి హెవీగా పట్టీలు వేసుకునేది. సో ఆ నాడులు చాలా ఈజీగా స్టిమ్యులేట్ అయ్యేవి. సో దానివల్ల వాళ్ళకు అంటే ఆ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఫర్టిలిటీ సమస్యలు కానీ, ఆ నాడులు ఎప్పటికప్పుడు ఉత్తేజపడుతూ ఉంటుంటాయి కాబట్టి వాళ్ళకి ఆ సమస్య వచ్చేదే కాదు. ఎప్పటికప్పుడు ఆ ఎనర్జీ బ్లాక్స్ అనేవి క్లియర్ అయిపోయి వాళ్ళకి ఆ సమస్య వచ్చేది ఉండేది కాదు. సో ఇప్పుడు అట్లీస్ట్ ఆ SP6 పాయింట్ని రోజు, అంటే ఇప్పుడున్న యువతరానికి నేను ఇస్తున్న సందేశం ఏంటంటే, నేను ఆల్రెడీ ఒక బుక్ కూడా పబ్లిష్ చేశాను, నాడీ యోగాని. రోజు మనం కొన్ని కీలకమైన నాడులని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం అంటే ఫ్యాన్సీ బొట్లు అవే పెట్టుకుంటున్నాం కదా, అట్లీస్ట్ ఆ నాడిని మనం స్టిమ్యులేట్ చేసుకునే పద్ధతి ఏంటి, అలా మీకు ఎన్నో నాడీల గురించి నేను నాడీ యోగా అని చెప్పేసి ఒక పుస్తకం కూడా నేను పబ్లిష్ చేయడం జరిగింది. పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ద్వారా మనం అది డిస్ట్రిబ్యూషన్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం, అవగాహన కార్యక్రమాలు పెట్టి. సో ఈ నాడిని, SP6 నాడిని మీరు రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల మీకు పీసీఓడి సమస్యలు కానీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ, మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు కానీ, వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా, అంటే ఈవెన్ కిడ్నీ ఎసెన్స్ కూడా ఇంప్రూవ్ చేసి స్పర్మ్ ఎసెన్స్ని కూడా ఇది ఎప్పటికప్పుడు డెవలప్ చేస్తూ ఉంటుంది. సో ఆ నాడిని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇవి చేసినా మీకు రాకపోతే మీరు ఒకసారి హాస్పిటల్కి సంప్రదించండి, మేము కండిషన్ బట్టి చేస్తాం. అండ్ ఇప్పుడున్న శాస్త్రీయంగా అంటే ఆఫ్టర్ మోడర్న్ మెడిసిన్ హైయెస్ట్ రీసెర్చ్ యాక్యుపంక్చర్, ట్రెడిషనల్ మెడిసిన్ మీదనే జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. సో ఆ రీసెర్చ్లో కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటా, 77% సక్సెస్ రేటు ఈ వైద్యం ద్వారా వస్తుందని చెప్పేసి ఆల్రెడీ శాస్త్రీయంగా పబ్లిష్ అయింది. సో విపరీతంగా ఇప్పుడు మార్కెట్లో ఈ హాస్పిటల్స్ కంటే కూడా ఈ వైద్యం వైపు జరుగుతూ ఉంది. అండ్ ఇన్ఫర్టిలిటీ హాస్పిటల్స్లో కూడా యాక్యుపంక్చర్ వైద్యం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లేదా యాక్యుపంక్చర్ హాస్పిటల్స్తో వాళ్ళు టైఅప్ చేసుకొని వాళ్ళ సక్సెస్ రేట్ పెంచుకోవడానికి వాళ్ళు చాలా చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నా దగ్గర ట్రైన్ అయిన ఎంతోమంది యాక్యుపంక్చరిస్టులు కూడా వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా విపరీతంగా దొరికాయి. చాలామంది వర్క్ చేస్తున్నారు. సో అంటే చాలా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ నాకు అంటే నా దగ్గరికి రెఫర్ చేసిన పేషెంట్స్ కూడా వాళ్ళకి ఒక 2 to 3 months మన ట్రీట్మెంట్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ ట్రీట్మెంట్ డ్యూరేషన్లోనే వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది. సో అట్లా పేషెంట్ మళ్ళీ తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాకపోవడం వల్ల వాళ్ళు ఇంకా రెఫర్ చేయడం ఆపేసి మా స్టూడెంట్స్ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా మంచి వైద్యము మన పూర్వీకులు ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ఒక శాస్త్రీయత ఉంది. ఆ నాడులు స్టిమ్యులేట్ అవ్వడం అనేది ఎంత ఇంపార్టెంటో మీకు అందరికీ ఇప్పుడు పబ్లిష్ అయిన జర్నల్స్లో పబ్లిష్ అయిన విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదో మా పూర్వీకులు చెప్పారు మీకు నేను చెప్తున్నానని చెప్పట్లేదు. ప్రతిదీ పబ్లిష్ అయిన విషయాలు మాత్రమే మీతో షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో చాలా చక్కటి పరిష్కారం ఉంది. అండ్ దానికి రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా అవసరం. అదేమ్మా. ఓకే, అలాగే సార్, ఇప్పుడు నడుస్తున్నది టాపిక్ ఏంటి అంటే గత వారం రోజుల నుంచి మనం చూస్తున్నాము. సో ఒమైక్రాన్ స్ట్రెయిన్ అనేది రాబోతుంది అని చెప్పి ఆల్రెడీ కర్ణాటకలో ఒక కేసు, మహారాష్ట్రలో ఒక కేసు చూడండి, డైరెక్ట్గా 26 మెంబర్స్కి అది రీచ్ అయిపోతుంది అని. సో జనరల్గా కోవిడ్ చూసుకుంటే ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ మనం చూసాము. అయితే కోవిడ్ నుంచి మనం బయటపడాలి అంటే
అఫ్ కోర్స్ అంటే మాస్క్ శానిటైజర్ కాకుండా ఆక్యుపెంచర్ ద్వారా కావచ్చు, ఈ పాత పద్ధతిలో కావచ్చు, ఇంకేదన్నా ట్రీట్మెంట్ ఉంటుందా? ఎస్ మా, మంచి ప్రశ్న అడిగారు. ఇది ఆల్రెడీ పబ్లిష్డ్ విషయం చెప్తున్నా. ఎవరు కాదు, హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ అంటే లాస్ట్ 2 years బ్యాక్, అంటే కోవిడ్ ఫస్ట్ వేవ్ వచ్చిన 6 నెలల లోపే వాళ్ళు శాస్త్రీయంగా ట్రయల్స్ చేశారు. సో ట్రయల్స్ చేసి కోవిడ్ ఎవరిని చంపలేదు, కేవలం 2% జనాలను మాత్రమే చనిపోయే అవకాశం ఉంది. ఆ చనిపోయే వాళ్ళు హై రిస్క్ జోన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా డిఫెక్టివ్ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి, అంటే వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్తో ఉన్నారు, అంటే వాళ్ళకి ఎలర్జీస్ కానీ, రొమాటిజం ఫ్యాక్టర్స్ కానీ, సోరియాసిస్ కానీ, ఇలాంటి అంటే రోగ నిరోధక శక్తి తిరగబడి వచ్చే రోగాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అత్యంత ప్రమాదం ఉంది అని చెప్పేసి హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు నిర్ధారించారు. సో ఇప్పుడు అలాంటి కేసులకే మనం హాస్పిటల్స్లో చూసుకుంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తిరుగుబాటుని కంట్రోల్ చేయడానికి స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది. యాంటీబయాటిక్స్ వల్ల జీరో ప్రయోజనం, ఏ ప్రయోజనం లేదు, ఉల్టా కాంప్లికేషన్స్ యాడ్ అవ్వడమే. వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ రోగ నిరోధక శక్తి నిర్వీర్యం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కాకపోతే స్టెరాయిడే వాళ్ళ ప్రాణం తీసేసింది అక్కడ. అంటే సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేక చాలామంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటి అంటే హార్వర్డ్ మెడికల్ స్కూల్, అక్యుపంక్చర్ కెన్ టేమ్ ఇమ్యూనిటీ. టేమ్ అంటే బ్యాలెన్స్ చేసే శక్తి అక్యుపంక్చర్లో ఉంది. అక్యుపంక్చర్ వైద్యం వల్ల ఇమ్యూనిటీ ఓవర్గా రియాక్ట్ అయినా, అండర్ యాక్టివ్గా ఉన్న బ్యాలెన్స్డ్ వేలో బిహేవ్ చేసేలాగా మనం ఈ నాడుల ద్వారా ఆ ఇమ్యూనిటీని మనం కంట్రోల్ చేయొచ్చు, రెగ్యులేట్ చేయొచ్చు. మేము ఆల్రెడీ ర్యాట్ మై స్టడీస్లో ఈ విషయాన్ని నిర్ధారించాము. సో దయచేసి హాస్పిటల్స్లో ఈ వైద్యాన్ని ఇంట్రడ్యూస్ చేయండి అని చెప్పేసి హార్వర్డ్ మెడికల్ స్కూల్ వచ్చింది. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మెడికల్ అంటే మీడియా కానీ దీన్ని గురించి అవగాహన కలిగించలేదు, దీని ప్రచారంలో తీసుకురాలేదు. మన ముందు కళ్ళ ముందు పెద్ద ఎగ్జాంపుల్ 2 nations, ఒకటి చైనా, ఒకటి ఇండియా. చైనాలో కంప్లీట్ కోవిడ్ సిచ్యువేషన్ని వాళ్ళు డీల్ చేసింది కేవలం అక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారానే. మోడర్న్ మెడిసిన్ని కేవలం బ్యాక్ ఎండ్లో పెట్టుకున్నారు, ఎమర్జెన్సీ కండిషన్స్ని డీల్ చేయడానికి మాత్రమే. అంటే ఎవరికన్నా వెంటిలేటర్ అవసరం పడింది, ఆక్సిజన్ సపోర్ట్ అవసరం పడింది, ఆ విధంగా మాత్రమే యూజ్ చేస్తారు. కానీ 92% పేషెంట్స్ని వాళ్ళు అక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారానే వాళ్ళు క్యూర్ చేసుకోవడం జరిగింది. 8% పేషెంట్స్లో మాకు వెంటిలేటర్ సహాయం అవసరం పడింది, వాళ్ళకు కూడా మేము రికవర్ చేసుకుంది అక్యుపంక్చర్ ద్వారా అని వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఈ వైద్యాన్ని ఇమ్మీడియట్గా నా సలహా ఏంటి అని అంటే, తొందరగా మనం WHO ఇచ్చిన సలహాల మేరకు ఈ వైద్యాన్ని ప్రతి హాస్పిటల్లో చేర్చి డిపార్ట్మెంట్ని తొందరగా తీసుకురావడం వల్ల మనం ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ అవసరం లేకుండా అక్యుపంక్చర్ వైద్యం ద్వారా, ట్రెడిషనల్ మెడిసిన్ వైద్యం ద్వారా వాళ్ళకి ప్రాణాలను కాపాడవచ్చు. ఇక్కడ ప్రాబ్లం వైరస్ కాదు, మన ఇమ్యూనిటీ. ఎప్పుడైతే వైరస్ మన బాడీలో ఇంట్రడ్యూస్ అవ్వగానే మన ఇమ్యూనిటీ ఎలా డీల్ చేస్తుంది అనేదే పెద్ద విషయం. మీకు ఒకవేళ అంటే 3 రకాలు మనం జనాల్లో చూసుకుంటే, మన ఆరోగ్య పరిస్థితులే మనం చూసుకుంటే 3 రకాలుగా మనం విభజించవచ్చు. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వైరస్ వచ్చినప్పుడు వాళ్ళకు జలుబు, సర్ది, దగ్గు, ఇప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చి వాళ్ళు మళ్ళీ కొంచెం పౌష్టికాహారము అవన్నీ వాళ్ళు తీసుకునే కొన్ని రోజులు స్ట్రగుల్ అవుతారు సిమ్టమ్స్తోని. కొన్ని రోజులు వాళ్ళ ఇమ్యూనిటీ ఎలా దాన్ని ఫైట్ చేయాలో తెలుసుకొని దాన్ని ఫైట్ చేసేసి క్లియర్ చేసుకుంటుంది. సో ఒక 1 week వాళ్ళు సఫర్ అవుతారు. వాళ్ళు బేసిక్ ఇమ్యూనిటీ బూస్టర్స్, న్యూట్రిషన్ అవి వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇమ్యూనిటీ నార్మల్గా ఉన్న వాళ్ళు, బ్యాలెన్స్డ్గా ఉన్న వాళ్ళకి చిన్న సిమ్టమ్ కూడా రాదు, వాళ్ళు క్యారియర్స్గానే ఉంటారు. వాళ్ళకి వస్తుంది కానీ వాళ్ళ ద్వారా వీక్ ఉన్న వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ వాళ్ళకి చిన్న సిమ్టమ్ కూడా రాదు. హైపర్ యాక్టివ్ ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతమైన సిమ్టమ్స్ వస్తాయి. వాళ్ళ ఇమ్యూనిటీ తిరుగుబాటు చేసి వాళ్ళకి ఆర్గన్ డ్యామేజ్ అవ్వచ్చు, లంగ్ డ్యామేజ్ అవ్వచ్చు, హార్ట్ డ్యామేజ్ అవ్వచ్చు, లేదా కిడ్నీ ఫెయిలియర్ అవ్వచ్చు. అంటే వాళ్ళ ఇమ్యూనిటీ ఆ వైరస్ని హ్యాండిల్ చేయాలి అనే ఒక తాపత్రయంతో వెళ్తుంది, కానీ అది ఒక కన్ఫ్యూజ్డ్ డిఫెక్టివ్ ఇమ్యూనిటీ. సో ఏది మంచి ఏది చెడు తెలియక మననే డ్యామేజ్ చేసేస్తుంది. సో కోవిడ్ సిచ్యువేషన్ని ఇప్పుడు ఒమిక్రాన్ రానియండి, ఏదైనా రానియండి, వ్యాక్సిన్స్తో డీల్ చేసి మెడిసిన్స్తో డీల్ చేయడం వల్లనే మనం ఇంకా మ్యూటేషన్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఇమ్యూనిటీతో ప్రాపర్గా డీల్ చేస్తే మ్యూటేషన్స్ చెందదు, డిఫీటే అవుతుంది. క్లియర్ డిఫరెన్స్ అర్థమైంది కదమ్మా. మీరు వ్యాక్సినేషన్తోని, యాంటీబయాటిక్స్తోని అండ్ స్టెరాయిడ్స్తోని డీల్ చేస్తే అది ఇంకా ఎవాల్వ్ అవుతూ ఉంది.
ఎవాల్వ్ అవుతూ ఉంది. ఎవాల్వ్ అయ్యి ఇంకా ఒమిక్రాన్ కాదు, ఇంకా హయ్యర్ లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా దానికి అది కసి పెంచుకుంటూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇమ్యూనిటీతోని దాన్ని డిఫీట్ చేయగలుగుతారో ఈజీగా డిఫీట్ చేయొచ్చు. సో క్లియర్ డిఫరెన్స్. ఆబ్వియస్లీ అమ్మా, వ్యాక్సినేషన్ వల్ల మీకు పెద్ద ఇది కాదు. వ్యాక్సినేషన్ అంటే ఏంటమ్మా, ఆ వైరస్ శకలాలని మీకు కొన్ని రకాల రసాయనాలు కలిపి మీ శరీరంలో ఆ శకలాలను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీ ఇమ్యూనిటీ దాంతో ఆ శకలాలతో ఫైట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ లోడ్ చేసుకుంటుంది, ఈ వైరస్ మళ్ళీ వచ్చినప్పుడు నేను దీన్ని అటాక్ చేయడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనం ఎప్పుడో జరిగే యుద్ధానికి ఇప్పటి నుంచి ఎందుకు ప్రిపరేషన్ అన్నట్టు మనం ఊరుకుంటే చైనా కానీ పాకిస్తాన్ కానీ మనని అటాక్ చేస్తుంది. ఎప్పటికీ సంసిద్ధంగా ఉంటే ఆ విధంగా. సో మనం శాంపుల్ డ్రిల్స్, ఎక్సర్సైజులు ఇవన్నీ వాళ్ళు రొటీన్ ఫాలో అవుతారు. ఎందుకు, ఎప్పుడొచ్చినా వాళ్ళు చురుగ్గా అటాక్ చేయడానికి. సో ఒక రకంగా వ్యాక్సిన్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే వైరస్కి వ్యాక్సినేషన్ తయారు చేయడం అసాధ్యం. హెచ్ఐవికి వ్యాక్సిన్ ఎందుకు తయారవ్వలేదు? హెచ్ఐవి కూడా వైరసే కదా. వైరస్ ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అది రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి అప్పుడున్న వైరస్కి ఇప్పుడున్న వైరస్కి ఎంతో ఇదవుతుంది. సో ఎంతో కొంత మేలు జరుగుతుంది అనే ఒక భావనతోనే తీసుకోవడమే కానీ రియల్గా చెప్పాలంటే ఇది ఫుల్ 100% ప్రూఫ్ ప్రొటెక్షన్గా మాత్రం వ్యాక్సినేషన్ని తీసుకోవద్దు. మీ ఇమ్యూనిటీ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో నేను చెప్పినట్టు ఆల్రెడీ మీ జీవనశైలి, మీ ఆహారము, కొన్ని రకాల అద్భుతమైన కషాయాలు మనకు అందుబాటులో నియర్ బై. అశ్వగంధ రెగ్యులర్గా మీరు సేవించండి, మీ ఇమ్యూనిటీని మంచి బూస్ట్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉంచుతుంది. సో అశ్వగంధ తీసుకోవచ్చు. తులసి ఉంది మన చుట్టూ, తులసి వల్ల కూడా మీ ఇమ్యూనిటీ చాలా చక్కగా ఉంటుంది. పసుపు మనకి ఈజీగా అందుబాటులో ఉన్నాయి. సో ఈ చుట్టూ ఉన్న ఔషధాలని ఏవైతే మన రోగనిరోధక శక్తిని కొంచెం స్ట్రెంథన్ చేసి ఉంచుతాయో అవి మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. రెగ్యులర్గా అవి సేవించడం అనేది చేస్తే మనకి ఎప్పుడొచ్చినా అవి తట్టుకుని నిలబడే శక్తి మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది. అదమ్మా. ఎవరైతే ఆక్యుపెంక్చర్ అండ్ అలాగే ఆక్యుప్రెషర్ నేర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఏదైనా ఇన్స్టిట్యూట్స్ ఉంటుందా, లేకపోతే ఇది కూడా ఎంబీబీఎస్తో ఏమైనా లింకప్ అయి ఉంటుందా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చా? ఈ వైద్యం నేర్చుకోవడానికి ఇప్పుడు ప్రజెంట్ అంటే అన్ని దేశాల్లో ఈ వైద్యం ఇప్పుడు 140 కంట్రీస్ పైగా WHO ద్వారా వెళ్ళింది. సో WHO ఒక స్టాండర్డ్ సిలబస్ అనేది డెవలప్ చేసింది వరల్డ్ వైడ్. సో ఇప్పుడు ప్రజెంట్ అప్కమింగ్ డెవలప్మెంట్, అండర్ డెవలప్మెంట్ ఉన్న కంట్రీస్లో దీన్ని డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు మరియు డిప్లొమా కోర్సు పరిచయం చేసింది. సో మేము ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ అనే ఇన్స్టిట్యూట్ ద్వారా మేము మీకు సర్టిఫికేట్ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్కి మేము పరిచయం చేస్తున్నాము. సో సర్టిఫికేట్ కోర్సెస్లో మీకు బోల్డ్ అంత నాలెడ్జ్ వస్తుంది. అంటే ఒక ఆర్ఎంపీ కంటే కూడా మీరు ఎక్కువగా రిజల్ట్స్ తీసుకురావచ్చు వితౌట్ ఎనీ డ్రగ్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అండ్ ఒక డిప్లొమా లెవెల్లో మీరు నేర్చుకుంటే దాదాపు సర్జరీస్ అన్నీ అవాయిడ్ చేసే అంత క్రానిక్ లెవెల్ డిసీజ్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఈ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఉన్న నంబర్స్ని వాళ్ళు సంప్రదించమని చెప్పండి. తప్పకుండా ఇది మంచి కెరీర్ ఆప్షన్ అండ్ మోర్ ఓవర్ హైలీ డిమాండ్ ఉన్న ఆప్షన్. ఇప్పుడు షార్ట్ టైంలో విపరీతమైన డిమాండ్ దీనికి రాబోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హైదరాబాద్లో ట్రెడిషనల్ మెడిసిన్ యాక్యుపంక్చర్ మీద రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తుంది. సో జనాల్లో ఇంకా విపరీతంగా అవగాహన పెరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో. అండ్ మోడర్న్ మెడిసిన్ అనేది కేవలం అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టే మోడర్న్ మెడిసిన్. కాకపోతే ఇది మనం హెల్త్ కేర్ అనొద్దు, సిక్ కేర్ అనాలి. సో ఎమర్జెన్సీలో విషంతోనైనా ప్రాణాన్ని కాపాడాల్సిన సిచ్యువేషన్లో మోడర్న్ మెడిసిన్ ఈజ్ అన్బీటబుల్. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి దాన్ని పరిమితం చేసి ప్రివెన్షన్ పరంగా అండ్ ఈ అక్యూట్ హెల్త్ కండిషన్స్ పరంగా, క్రానిక్ హెల్త్ కేర్ కండిషన్స్ పరంగా ట్రెడిషనల్ మెడిసిన్ని ఉపయోగించుకొని మ్యాక్సిమం శస్త్రచికిత్సలు తగ్గించాలి, మ్యాక్సిమం డ్రగ్లెస్గా వైద్యం జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సంకల్పించుకుంది. సో ఎవరెవరు ప్రతి ఊరు నుంచి అట్లీస్ట్ ఒక్క ప్రాక్టీషనర్ అన్నా మేము డెవలప్ చేస్తే ఆ ఊరు మొత్తం ఆరోగ్యంగా జీవించడానికి హెల్ప్ అవుతుంది. సో మేము ప్రతి ఒక్కరికి ట్రైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు ఎవరు ఇంట్రెస్టెడ్ ఉన్నా ఐదర్ మీరు మెడికల్ ప్రాక్టీషనర్గా ఉండండి, నాన్ మెడికల్ ప్రాక్టీషనర్ అయిన ఉండండి, 10th క్లాస్ అబోవ్ చదువుకున్న వాళ్ళు దయచేసి మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఒక మంచి కెరీర్ ఆప్షన్, మీ ద్వారా కొన్ని వందల వేల మందికి మంచి సేవగా ఇది అందుతుంది. చాలామందికి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి శస్త్రచికిత్సలు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి, అనవసరమైన ఖర్చులు తగ్గించడానికి. ఇప్పుడు మనం ఎకానమీ పరంగా కూడా మాట్లాడుకుంటే ఎకానమీ ప్రతి ఇయర్ 2%
జనాలు బిలో పోవర్టీ లైన్ వెళ్తున్నారు. అండ్ ఈ కోవిడ్ వల్ల అయితే ఆల్మోస్ట్ 15-20% బిలో పోవర్టీ లైన్ వెళ్ళిపోయారు. సో ఈ వైద్యం మనం అందడం వల్ల జనాలు అనవసరమైన మెడికల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆరోగ్యంగా జీవించడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. సో చాలా తక్కువ రేట్లో మనం మంచి వైద్యం మనం మెయింటైన్ చేయొచ్చు, మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మీకు ఒక లైఫ్ అయిపోతుంది, సమాజానికి కూడా మంచి ఆరోగ్యంగా జీవించడానికి అవుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్స్ని సంప్రదించండి. మేము ఎప్పుడెప్పుడు బ్యాచెస్ స్టార్ట్ అవుతాయో మీకు ఇంటిమేట్ చేస్తాము. సర్టిఫికేట్ కోర్సు, డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు. దీని పైబడి కోర్సులు షార్ట్లీ 1 or 2 yearsలో, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసింది. పక్క రాష్ట్రాల్లో ఆల్రెడీ కౌన్సిల్ ఏర్పాటు అయింది. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ, మహారాష్ట్రలో ఇప్పుడు చూసుకుంటే యూనివర్సిటీ కూడా స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నాక మనం కూడా కౌన్సిల్ ఫామ్ చేసుకొని 5.5 years డిగ్రీ మన హైదరాబాద్లోనే మళ్ళీ నాగార్జున కొండలనే మళ్ళీ తెరవడానికి నేను అన్ని రకాలుగా సంసిద్ధంగా ఏర్పాట్లు కూడా నేను చేశాను, యూనివర్సిటీ కమ్ హాస్పిటల్ కూడా. సో షార్ట్లీ మీకు ఇక్కడ ఫుల్ టైమ్ కోర్సెస్ కూడా వస్తాయి ఫ్యూచర్లో. ప్రజెంట్ ఎవరైనా మాస్టర్స్, డిప్లొమా అంటే వేరే డాక్టర్ ఆఫ్ మెడిసిన్స్ ఇలాంటివి చేయాలనుకున్న వాళ్ళు, ఎండి చేయాలనుకున్న వాళ్ళు కూడా వేరే అంటే ఆయుర్వేదము, ఫిజియోథెరపీ, లేకపోతే ఆల్రెడీ మెడికల్ డాక్టర్స్ కూడా వాళ్ళు చాలామంది సంప్రదిస్తున్నారు మాకు. వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము కొన్ని యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యాం. చైనాలో సంబంధించిన యూనివర్సిటీస్, శ్రీలంక, అమెరికా యూనివర్సిటీస్తో మేము టైఅప్ అయి ఉన్నాం. సో మిమ్మల్ని అక్కడికి మేము ఆ యూనివర్సిటీస్కి మేము పరిచయం చేసి మీకు డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఎండి ఇలాంటివి కూడా మీరు అడ్వాన్స్ లెవెల్ కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా మీకు ఉపయోగపడతాయి డెఫినెట్గా. యాక్చువల్గా ఒక బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా లాగా ఉంది సార్. మాట్లాడుతున్న కొద్దీ దీని గురించి తెలుసుకోవాలనిపిస్తుంది. సో అండ్ మా వ్యూవర్స్కి మీరు ఇంకా ఎన్నో ఎపిసోడ్స్, ఎన్నో టాపిక్స్ మీద మీరు మాట్లాడాల్సి వస్తుంది ఇంకా ముందర కూడా. అండ్ వ్యూవర్స్ మీకు కూడా అంటే ఇంకా ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మాకు ఈ టాపిక్ మీద కావాలి అని అనుకున్న వాళ్ళు, కిడ్నీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, సోలో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఏవైనా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ పెడితే ఆ టాపిక్ మీద కూడా ఒక ఎపిసోడ్ సార్తో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.